హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎక్కువ పర్సెంట్ ఇంట్లో మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే మినప్పప్పు వాడుకుంటాం, లేదంటే పెసలు వాడుకుంటాం. పెసరట్టుకి మినప్పప్పు వాడకుండా, పెసరపప్పు వాడకుండా, ఏ పప్పు దినుసులు వాడకుండా దోశ ప్రిపేర్ చేసుకుందాం. అది కూడా హెల్దీగా, దాంతోపాటు ఆయిల్ లేకుండా. హెల్దీగా ఆయిల్ లేకుండా బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశలు అనేటప్పటికీ అందరూ ఇష్టపడతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అది ఎలా ప్రిపేర్ చేసుకుందామో ప్రాసెస్ చూడబోయే ముందు తప్పకుండా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. దోశతో పాటు టమాటా ఉల్లిపాయ చట్నీ కూడా చేసుకుందాం. కాంబినేషన్ అదిరిపోతుంది. రెసిపీని స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు ఇడ్లీ బియ్యం అయినా తీసుకోవచ్చు, ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా 1.5 కప్పు బియ్యం వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగి 1/2 టీ స్పూన్ మెంతులు ఒకసారి శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనకి బియ్యము మెంతులు అనేది చక్కగా నాననియండి. ఒక 5 గంటల పాటు అయితే నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఈ నీళ్లను వంపేసి ఇంకొకసారి కడిగి మిక్సీకి వేసుకుందాం. ఇలా మిక్సీకి వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. పిండి అనేది చాలా మెత్తగా వేసుకోవాలండి. మనకి ఎక్కడ బరక లేకుండా వేసుకోవాలి. మరీ అంత పలుచగా వేసుకోవద్దు, కొంచెం గట్టిగా వేసుకోండి. ఈ దోశలకి మనం మినపప్పు వాడుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా 1.5 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 3 కప్పులు మరమరాలు తీసుకోవాలి. కొన్ని ఏరియాలో మరమరాలు, కొన్ని ఏరియాలో బొరుగులు అంటారు కదా. 3 కప్పులు తీసుకోవాలి. ఒకసారి శుభ్రంగా కడిగి మిక్సీకి ఫైన్ పేస్ట్లా వేసుకోవాలి. దోశ బ్యాటర్లు ఎలా వేసుకున్నామో అలా వేసుకోవాలి. ఒకసారి కడిగిన తర్వాత వీటిని మిక్సీకి వేసుకుందాం మెత్తగా. ఎక్కువసేపు నానాల్సిన పని లేదండి, కడిగామంటే సరిపోతుంది. మెత్తగానే కొంచెం నీళ్లు వేసుకుంటా మెత్తని పేస్ట్లా వేసుకోవాలి. ఇలా మరమరాల పిండిని కూడా మెత్తగా వేసుకున్నాం కదండి. మరమరాలని మెత్తగా పేస్ట్ లాగా ఈ రెండు కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. మరమరాలను కూడా మెత్తగా మిక్సీకి వేసుకున్నాం కదండి. బియ్యం పిండి, మరమరాల పిండి రెండు మిక్స్ అయ్యేలాగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము. రెండు కలిసేలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 గంటల పాటు పులవనివ్వాలండి. పిండిని కొంచెం ఫర్మెంట్ అయితే బాగా మనకి టేస్ట్ అనేది దోశలు బాగుంటాయి. టమాటా ఉల్లిపాయ చట్నీకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. ఒక పెద్ద సైజు టమాటాలు ఒక 4 తీసుకున్నాను. అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని కాస్త బిగ్ సైజ్ పీసెస్లా కట్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, 1 స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను ధనియాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం ఇలా టమాటాలు కట్ చేసుకున్నాం కదా, చాలా బిగ్ సైజ్గానే కట్ చేసుకున్నాము. ఇలా ఒక టమాటాలు వేసుకుందాము. కారం ఎవరు తినేదాన్ని బట్టి, కాస్త స్పైసీ తినేవాళ్ళు 2 మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు కాస్త పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోవచ్చు. అది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు వేశాను. దాంతోపాటుగా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ ఇవి చక్కగా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ దగ్గరే నుంచోను ఒక 10 నిమిషాలు కలిపామనుకోండి, ఒక 10 నిమిషాలు మనకి ఈ చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా మనకి టమాటోలు ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా మగ్గిపోతాయండి టమాటోలు ఉల్లిపాయలు. మనకి టమాటాలు చక్కగా ఫ్రై అయిపోయినాయండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అలాగే 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి కొంచెం బరకగా చట్నీ వేసుకుందాము. మరీ ఫైన్ పేస్ట్లా చేసుకోవద్దండి, బరకగా వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది చట్నీ. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇందులో కొంచెం చాలా తక్కువ క్వాంటిటీలో చింతపండు వేసుకోండి. లేదు చింతపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఈ చట్నీకి, ఎందుకంటే మనం ఆనియన్స్ వేసాం కదా, బాగుంటుంది. చూద్దామండి. పిండి మనం అయితే ఇప్పుడు ఒక 5 అవర్స్ అయితే పులయ పెట్టుకున్నాము. మీకు చూస్తే కొంచెం మనకి బుడగల్లాగా వస్తుంది కదా, మనకి చక్కగా ఫర్మెంట్ అయింది పిండి. ఒకసారి కలుపుకొని దోశలా వేసుకుందాం. కాస్త కలిపేటప్పుడు మనకి ఇలా ఉండల్లా ఉంది కదా, అదంతా కొంచెం నలుపుకుంటూ గెంటె వెనక భాగం పెట్టి ఇలా అనుకున్నామంటే మనకి అదంతా చక్కగా అవుతుంది. మనకి పిండి అనేది ఎలా ఉండాలంటే చూసినట్టయితే ఇలా లైన్ వేసుకుంటే ఇలా వంచినా కూడా మనకి ఈ గీత అనేది క్లోజ్ అవ్వలేదు. చూసారా, పిండి మనకి అంత థిక్నెస్లో ఉండాలి. ఇప్పుడు దోశలా వేసుకుందాం. చూసారా, ఇలా దోశను అనేది కాస్త పల్చగా వేసుకున్నామంటే
హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే దోశ అనేది మనకి చక్కగా కుక్ అవుతుంది. చూసారండి, దోశ అనేది మనకి చక్కగా హోల్స్లా వచ్చింది కదా. ఇలా హోల్స్ రావటం వల్ల దోశ పిండి అనేది మనకి కరెక్ట్గా ఉన్నట్లు అన్నమాట. 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాల్సిన పని లేదు, 1 సైడ్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా పలుచగా కావాలన్నా వస్తుంది, లేదా కాస్త మందంగా సెట్ దోశలా కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, మన ఇంట్లో తినే పిల్లల్ని బట్టి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. మీకు కలర్ అనేది కూడా పైకి చూసారా రెడ్ కలర్ వస్తుంది. నేను ఇది 2 సైడ్స్ అయితే రోస్ట్ చేయట్లేదు, మీకు తీసి చూపిస్తాను. మీకు చూపించడం కోసం ఉల్టా వేసాను చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. అలాగే పిండి మొత్తాన్ని కూడా వేసుకుందాము. మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండటాన మనకి ఇలా వస్తుందండి దోశ. పిండి కాస్త అయినా సరే బరగ్గా ఉందంటే దోశ రాదు బాగా. చూసారా, దోశ అనేది మనకి 1 సైడ్ ఎంత మంచి కలర్ వచ్చిందో, ఈ పక్క చక్కగా హోల్స్ వచ్చి కుక్ అయిపోయింది. దోశని తీసుకుందాము. ఆయిల్ వేసుకోకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చూపిస్తాను మీకు నేను. చూసారండి, దోశ మనం రెండో సైడ్ రోస్ట్ చేసుకోలేదు, కానీ చక్కగా ఉంది కదా. చాలా మెత్తగా ఉంటుంది, దూదిలాగా. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో, తెలిసిపోతుంది కదా. లోపల కూడా మనకి చక్కగా కుక్ అయిపోయింది, చాలా రుచిగా కూడా ఉంటుంది టేస్ట్. చూడండి ఎంత సాఫ్ట్గా మీకు తెలిసిపోతుంది. దాంతోపాటుగా టమాటో ఉల్లిపాయ చట్నీ కాంబినేషను సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీతో పాటు టమాటో ఉల్లిపాయ చట్నీ కూడా చూపించాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కాంబినేషన్ చాలా బాగుంటుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఆయిల్ ఒక్క డ్రాప్ కూడా మనం యూస్ చేయలేదు. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని పెట్టవచ్చు. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో ఇలాంటి వాళ్ళు ఉంటే మనకి కూడా తినిపిస్తూ ఉంటారు. దోశ అయితే చాలా బాగుందండి. బాయ్.